హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్, మన అభిప్రాయాన్ని ఇంగ్లీష్లో ఎలా వ్యక్తపరచాలో నేర్చుకుందాం. ఫస్ట్ వన్, నేను దాన్ని ఎత్తి చూపాలనుకుంటున్నాను అనడానికి ఇంగ్లీష్లో ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ దట్. నెక్స్ట్ వన్, నా అనుభవంలో అనడానికి ఇంగ్లీష్లో ఇన్ మై ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్, నేను గమనించింది అనడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్. నెక్స్ట్ వన్, నాకు ఖచ్చితంగా తెలియదు కానీ అనడానికి ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ సర్టెన్ బట్. నెక్స్ట్ వన్, దానిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అనడానికి ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నో ఒపీనియన్ ఆన్ దిస్. నెక్స్ట్ వన్, నువ్వు నాకు ఏమవుతావు అనడానికి ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టు మీ. నెక్స్ట్ వన్, నేను నీకు ఏమవుతాను అనడానికి ఇంగ్లీష్లో వాట్ ఐ యామ్ టు యూ. నెక్స్ట్ వన్, అతను నీకేమవుతాడు అనడానికి ఇంగ్లీష్లో హూ ఈజ్ హీ టు యూ. నెక్స్ట్ వన్, ఆమె నీకేమవుతుంది అనడానికి ఇంగ్లీష్లో ఏమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.